సిరిధనాలిద్దరూ కూడా ధన ఒక ఉద్యోగం కోసం అంటే సీనియర్ మేనేజర్ ఉద్యోగం కోసం వస్తారు. ఈలోపు ధనాని అక్కడున్న మాణిక్యం పక్కకు పిలిచి, "ఒరేయ్ పిచ్చి ధన! నీకు ఏ పిఎన్ పోస్టో అంటగడతాడురా సీతాకాంత్" అంటే అంతేకాకుండా "నువ్వలా చేశావనుకో, నువ్వు ఏ పియూన్ పోస్ట్‌లోనో లేకపోతే ఏ అటెండర్ పోస్ట్‌కో నువ్వు ఓకే చెప్తే నీ పెళ్ళాం ముందు నీ పరువు పోతుంది" అంటే, "అలాంటిదేం జరగదు నాన్న. సిరి ఆల్రెడీ వాళ్ళ అన్నయ్యకి చెప్పుంచింది. సీనియర్ మేనేజర్‌గానే నేను ఇక్కడ ఇంటర్వ్యూకొచ్చాను" అంటే వాడు అలా ఇంటర్వ్యూకి పంపిస్తాడు. తర్వాత నీకు టాలెంట్ లేదని పక్కకు తోసేస్తాడు అని చెప్పేసి ధనాకి లేనిపోనివన్నీ చెప్తాడు. అయితే మాణిక్యం చెప్పినట్టుగానే అక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువగా ఇంటర్వ్యూ చేస్తాడు. దానికి ధన అయితే చెప్పలేకపోతాడు ఆన్సర్స్. ఇక అసహనంతో నేను ఎవరో తెలుసా అంటూ కాలు మీద కాలేసుకొని సీత గారి బావమరిదిని, చెల్లెలు మొగుడిని అంటే మీరెవరైనా కావచ్చు. కానీ కంపెనీకి ఒక రూల్ ఉంటుంది. కంపెనీకి సంబంధించిన విషయాలను మీరు ఇచ్చేస్తేనే మీరు దొరుకుతారని చెప్పేసి అనడం జరుగుతుంది. దానితో ధనాకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. నిజానికి ఒక సీనియర్ మేనేజర్ ఉద్యోగం అంత పెద్ద కంపెనీకి చేయాలి అంటే మామూలుగా నాలెడ్జ్ ఉంటే సరిపోదు. చాలా టాలెంట్ ఉండాలి. అదే విషయం మీద సీత ధన అసలు టాలెంట్‌ని బయట పెడదాం అనుకుంటాడు.